హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, మెంతులు 1/2 టేబుల్ స్పూను, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు సమానంగా వేయించుకొని మామిడి అల్లం పచ్చడిలోకి ఈ విధముగా ఎప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది. మామిడి అల్లం పచ్చడి తయారు చేస్తున్నాము. ఇదే విధముగా పొడి అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 నిమిషాలు, ఎందుకంటే పొడి చేసి పెట్టుకుంటే సువాసన అనేది పోయిద్ది. అందుకనేసేసి ఈ విధంగా నూరుకోవాలి. ఆవుపిండి, మెంతిపిండి. వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. నేను బాగున్నా, మీరు బాగున్నారా అని దేవుణ్ణి, అమ్మవారిని, ఇది చింతపండు ఫ్రెండ్స్ అడిగాను. చింతపండుని 100 గ్రాములు తీసుకున్నాను ఫ్రెండ్స్. మామిడి అల్లం తయారు చేస్తున్నాము. మామిడి అల్లం పచ్చడి. చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను, నానబెట్టాను ఫ్రెండ్స్. నేను చింతపండుని కొంచెం ఒక్క ఉడికితే సరిపోయిద్ది. ఆ తర్వాత స్టవ్ కట్టి వేసుకొని, ఈలోపు చాలా ప్రాసెస్ అనేది ఉంది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ విధంగా నేను కారానికి బదులుగా పండుమిరకాయలు వేసి మామిడి అల్లం, ఇది చూడండి, మామిడికాయ ఎక్కడ ఎలా ఉంటుందో అంత రుచిగా టేస్టీగా ఉంటుంది మామిడి అల్లం. ఆ రుచే వేరు. 2 గారం వేసినా చేసుకోవచ్చు. వెల్లిపాయలు 50 గ్రాములు కావాలి. ఈ ఘాటుకు సరిపోయినంత పండుమిర్చి, ఎండుగారమైనా వేసుకోవచ్చు ఒక్కప్పుడు. ఈ మామిడి అల్లాన్ని పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్. పొట్టు తీసుకున్నాక ఇవి నూనెలో వేయించుకొని, ఈ చింతపండు చూడండి ఇక్కడ ఉడికింది, కట్టి వేసుకోవాలి. ఒక్క ఉడికితే సరిపోద్దని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది చల్లారిద్ది. చకచక చేసేసుకుందాం. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది మామిడి అల్లం పచ్చడి తయారీ విధానం. మామిడి అల్లాన్ని పొట్టు తీసుకోవాలి. లేదంటే కొబ్బరి చెప్పకేసి రుద్దినా పోయిద్ది, నొల్లకేసి రుద్దినా పోయిద్ది. గచ్చుగా బరగ్గా ఉన్నదానికి వేసి రుద్దినా పొట్టు అనేది వదిలిద్ది. పొట్టు ఉంచితే ఫ్రెండ్స్ చేదు అనేది వచ్చేసిద్ది మామిడి అల్లం. ఇది మామిడికాయ సువాసనే వచ్చిద్ది. ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఈ విధముగా మామిడి అల్లం పచ్చడిని పండుమిరకాయలు వేసి చేసుకుంటున్నాము. 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. లేదు అంటే కనుక ఎండుగారం వేస్తే సంవత్సరం పొడుగుతా నిల్వ ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, చింతపండుని తీసుకున్నాను. 100 గ్రాముల చింతపండు, ఇవి కప్పుడు. ఇది కూడా 100 గ్రాములు ఫ్రెండ్స్. కారము, ఉప్పు సమానంగా వేసుకోవాలి. కారానికి బదులుగా నేను 100 గ్రాములు వేసుకున్నాను. కొంచెం ఘాటుగా ఉంటాయి పచ్చిమిర్చి, అందుకనేసి పండుమిరపకాయలు, ఎల్లిపాయలు 50 గ్రాములు, ఉప్పు ఈ పచ్చడికి సరిపోయినంత చూసి వేసుకోవాలి. ఇంకా చాలా పదార్థాలు అనేవి ఇందులో వేసుకొని తాలింపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు 1 by 1 ఫస్ట్ ఇవి వేసుకోవాలి. అంటే పండుమిర్చిని, ఉప్పుని కలిపి, చింతపండుని కలిపి వేసుకున్నాక మిక్సీలో ఇవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి వేసుకోవాలి. లేదు అంటే మనకి ఇష్టం లేకపోతే ఇవి పొట్టు తీసి గర్భాలుగా వేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మామిడి అల్లం పచ్చడి తయారీ విధానం ఈ విధంగా చేసుకుంటే 3 నెలలు నిల్వ ఉంటుంది. రైస్లోకి, రాగి సంగటిలోకి, ఊతప్పంలోకి, దెబ్బరొట్లోకి సూపర్ కాంబినేషన్. ఇది చాలా మంచిది. ఆరోగ్యానికి ఎంతో మహాభాగ్యం మామిడి అల్లం పచ్చడి. ఈ పొట్టు చాలాసేపు పట్టింది ఫ్రెండ్స్ నేను తీయటానికి. చాకు తీసుకొనైనా ఈ విధంగా చాకుతోనైనా తీసుకోవచ్చు. క్లీన్ చేసి ఆరబెట్టాలి ఫ్రెండ్స్. ఇవి పొట్టు తీసాక మామిడి అల్లాన్ని వాటర్లో కడిగి క్లాత్ పెట్టి తూడ్చి 5 నిమిషాల సేపు ఎండలో ఉంచాలి. తడి లేకుండా చేసుకోవాలి ఏ పదార్థమైనా. పచ్చడి అంటే కనుక ఇక్కడ మాత్రం వేడి నీళ్ళలో వేసి, వాటర్ వేసి, చింతపిక్కలు తీసి వేసుకొని, ఈనెలు తీసి వేసుకొని చింతపండుని ఈ విధంగా ఉడికించుకున్నాను. చల్లారింది. అన్నీ
తడి అనేది తగలకూడదు. ఈ విధంగా పొట్టు అనేది తీసుకున్న మామిడి అల్లం పచ్చడి తయారు చేస్తున్నా ఫ్రెండ్స్. 1 by 1 మిక్సీలో వేసుకుందాం, మెత్తగా మెదుపుకోవాలి. పండు మిర్చికి తగినట్టుగా ఉప్పు వేసుకొని మెదుపుకుంటే మెత్తగా అయింది. ఆ తర్వాత చింతపండుని మామిడి అల్లాన్ని కూడా వేసుకొని మెదుపుకుంటాను ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకొని మెత్తగా తిప్పుకోవాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారైనా ట్రై చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మెత్తగా మెదుపుకున్నాక ఇక్కడ చింతపండు గుజ్జుని వేసుకోవాలి. కొలత ప్రకారం వేసుకుంటున్నాం, మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక అది గుజ్జే కాబట్టి ఇవి కూడా మామిడి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా తిప్పుకోవాలి. ఒక సీక్రెట్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇందులో. ఈ బెల్లం కొమ్ము కూడా వేసుకోవాలి, బెల్లం కూడా వేసుకోవాలి. 50 గ్రాములు ఇంకా పిచ్చ ఉంటుంది ఫ్రెండ్స్, 60 గ్రాములు ఉంటుంది. ఆ బెల్లం వేసుకుంటే చాలా రుచి అనేది పెరిగిద్ది, బాగుంటుంది మామిడి అల్లం పచ్చడిలో. ఇంకా ఇంగు వేసి ఆవు పిండి, మెంతిపిండి, జీలకర్ర వేసి మనం పోపు పెట్టుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. మనం ఎండుగారం వేసి చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. అదే విధంగా జాడీలో పెట్టుకోవాలి. జాడీలో భద్రపరచుకుంటే చాలా బాగుంటుంది. మెత్తగా మెదుపుకుందాం. అంటే ఇక్కడ మామిడి అల్లంలో నీరు ఉంది, చింతపండు రసంలో కొంచెం వాటర్ వేసాం కాబట్టి ఆ వాటర్ సహాయంతోనే మెత్తగా మెదిగింది. ఇంకో ఎక్కడ వాటర్ వేసే పని లేదు. గిన్నె కానీ బండి కానీ పెట్టుకొని ఫ్రెండ్స్ తడి లేకుండా చూసుకొని బాగానే ఉంది, మంచిదేను. వేరుశనగ నూనె వేసుకొని తాలింపు వేసుకోవాలి మామిడి అల్లం పచ్చడిని. ఇక్కడ వేసే పదార్థాలు మనం ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, ఎండుమిర్చి, ఇంగువతో మనం పోపు అనేది వేసుకుంటే మామిడి అల్లం పచ్చడి ఎంతో కమ్మగా ఉంటుంది. ఈ విధంగా మెదిగింది ఫ్రెండ్స్. మెదుపుకోవాలి, మెత్తగా మెదుపుకోవాలి. చూడండి. అంటే అప్పటికప్పుడు మేము తయారు చేస్తాను తినటానికి. నిలవ పచ్చడి అయితే కనుక ఎండుగారం వేసుకొని పసుపు వేసుకొని మంచిగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. నేను తిరుమత పోపు ఇది వెంటనే అయిపోయిద్ది, అందుకని పోపు గింజలు వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక బాగా దోరగా వేగాక ఇంగువ, పసుపు చాలా ఎక్కువగానే వేసుకోవాలి. టేబుల్ స్పూన్ వేసాను. ఇంగువ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకున్నాక చక్కగా వేగుతుంది కదా, లోలో ఉంచేసి ఈ పచ్చడి అంతా ఇందులోకి వేసుకోవాలి. ఈ పోపు అంతా పట్టేసి చికెన్కి ఈ పచ్చడి అంతా మామిడి అల్లం పచ్చడి అంతా వేసేసుకోవాలి. 1 కిలో మామిడి అల్లం తెచ్చుకొని పొట్టు తీసి ఆరబెట్టుకొని రుబ్బుకొని ఫ్రెండ్స్ 1/2 కిలో కారం, 1/2 కిలో ఉప్పు వేసుకొని చింతపండు 400 గ్రాములు వేసుకొని ఎల్లిపాయలు 1/2 కిలో వేసుకొని ఆవాలు, మెంతులు వేసుకొని తయారు చేసుకుంటే మామిడి అల్లం పచ్చడి సంవత్సరం పొడుగుతా నిల్వ ఉంటుంది. అదేవిధంగా ఇంకొకతో పోపు అనేది వేసుకోవాలి. ఇక్కడ గర్భాలు ఒలిచి ఎల్లిపాయలు 1 కప్పుడు వేసుకోండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే స్టవ్ అనేది ఆపివేసుకొని చల్లారినాక జాడీలో భద్రపరచుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఎంతో రుచికరమైన మామిడి అల్లం పచ్చడి తయారు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది సరిపోకపోతే ఉప్పు అనేది మరలా సాల్ట్ కలుపుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. అదేవిధంగా తయారు చేసుకుంటే మామిడి అల్లం పచ్చడి కారమైన వేసుకోవచ్చు. ఇలాగా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీల్లోకి, అట్టుల్లోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. మామిడి అల్లం పచ్చడి తయారీ విధానం చూసారు కదా ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్. ట్యాంక్ వాళ్ళని మెంతుల్ని మెత్తగా నూరుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని ఈ పదార్థాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, వేసుకొని కలుపుకుంటే చల్లారినాక జాడికి పెట్టుకుంటే మామిడి అల్లం పచ్చడి ఎంతో రుచికరమైన మామిడి అల్లం పచ్చడి రెడీ అయింది. పూర్తి దాకా చూసి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ షేర్ వీడియో చూస్తూనే లైక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది